హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నువ్వుల చిక్కీ. ఇది చాలా చాలా హెల్దీ అండి. మనం డైలీ ఒక చిక్కీని తిన్నట్లయితే చాలా చాలా హెల్దీగా ఉంటుంది. మరి ఇంత హెల్దీ రెసిపీని చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 1 కప్పు నువ్వులను తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే నువ్వులు అనేవి కాస్త తొందరగా అడుగు పట్టేస్తాయి. సో ఇలా లో ఫ్లేమ్లో వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతోనైతే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలండి. ఇది చిక్కీ చేయడం కోసం పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ముందుగా బెల్లాన్నంతటిని బాగా కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగి మనకి ఇలా బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది తీగపాకం వచ్చేంత వరకు బాగా కరిగించుకోవాలి. చూడండి, మనకు ఆల్మోస్ట్ పాకం అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి, అలాగే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇలా నురుగు వచ్చేసింది అంటే మనకు ఆల్మోస్ట్ పాకం రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో కాస్త వాటర్ని తీసుకొని 1 డ్రాప్ బెల్లం సిరప్ని వేసుకొని టెస్ట్ చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే బెల్లం అనేది ఇలా స్టిఫ్గా ఉంటుందో అప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నువ్వులను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సిల్వర్ కవర్ని తీసుకొని దాంట్లో కొద్దిగా నేతిని అప్లై చేసుకోవాలండి. ఇలా నేతినంతటిని బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వుల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్కి కాస్త నేతిని అప్లై చేసుకొని దీన్నంతటిని ప్రెస్ చేసుకుంటూ ఒక లెవెల్లో బాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా దీన్నంతా బాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయాలండి. మరి ఎక్కువసేపు వదిలేసేయకూడదు. ఇలా ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏదైనా ఒక నైఫ్తో ఇలా ఘాటులను పెట్టుకోవాలండి. ఇలా చిక్కీ అంతటికి మనం లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇది చల్లారిపోయిందంటే మనకి పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా, దీన్ని కనీసం ఒక 2 గంటల పాటు ఆరనివ్వాలండి. 2 అవర్స్ తర్వాత చూడండి, మన చిక్కీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోంచి తీసేసుకుందాం. అండ్ వెనకాల ఉన్నటువంటి సిల్వర్ పేపర్ని మనం తీసేసుకోవాలి. చూడండి, చిక్కీ అనేది ఎంత పర్ఫెక్ట్గా సెటిల్ అయిపోయిందో. ఇప్పుడు ఈ లైన్లో మనం వీటిని కట్ చేసుకుందాం. చూడండి, మన చిక్కీ అనేది ఎంత పర్ఫెక్ట్ షేప్లో రెడీ అయిపోయిందో. చూసారా, షేప్స్ కూడా భలే పర్ఫెక్ట్గా మనం షాప్లో కొన్న మాదిరిగానే వచ్చాయి కదా. వీటన్నింటినీ ఇప్పుడు ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని కనీసం ఒక 10 నుంచి 15 రోజుల వరకు ఇలాగే క్రిస్పీగా ఉంచుకోవచ్చండి. మరి నా నువ్వుల చిక్కీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు, మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టబోయేటువంటి ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.